ఇక కొంతమంది భక్తులు, స్వామి మేము రమణేశ్వరానికి వచ్చి అక్కడ అభిషేకాలు చేసుకునేటువంటి అవకాశం మాకు లేదు, చాలా దూరంలో ఉన్నాము, మరి దీనికి ఏదైనా పరిష్కారం చూపమని చాలా కాల్స్ వచ్చినాయి టోల్ ఫ్రీకి. అందువలన ఒక పరిష్కారం ఇచ్చాను. అదేమిటిది అంటే, ఆన్లైన్లో మీ యొక్క గోత్రనామాలపై బ్రాహ్మణుడు చక్కగా ఉపాసన చేస్తాడు. మరి ఎవరు పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు, ఇదిగో నవగ్రహాలలో హెల్త్ సమస్యలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. ఈ రకంగా చూడండి, ఉద్యోగ సమస్యలు అంటే ప్రమోషన్స్ రాకుండా ఉండడము, ఉద్యోగ సమస్యలు, డిస్టర్బెన్సెస్, బాస్తో తలకాయ నొప్పులు, లేక హెల్త్ ఇష్యూస్, ఊరుకూరుగానే హెల్త్ అవ్వడము, ఇట్లా ఉన్నవాళ్ళు సూర్యారాధన చేయాలి. నేను చెప్పాను ఎన్నిసార్లు చేస్తే పరిష్కారం అవుతుందో ఆ ఫిగర్ చెప్పాను, ఆ సంఖ్య చెప్పాను. ఇక రెండవది, భూమి తగాదాలు, భూమి గొడవలు, కోర్టు కేసులు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, శత్రువులతో వైరము, ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఎవరిని పట్టుకోవాలి అంటే కుజుని పట్టుకోవాలి. అంటే కుజుని యొక్క ఆరాధన చేయాలి. ఇక మానసిక సమస్యలు, డిప్రెషన్, మనసు గందరగోళంగా ఉండడం, పిచ్చి పిచ్చిగా ఉండడం, ఇట్లా ఉన్నప్పుడు చంద్రారాధన చేసుకోవాలి. వ్యాపారం సరిగా జరగడం లేదు, అసలు మనసులే రావడం లేదు, అప్పుల పాలైపోయినాము, మా పిల్లలు సరిగా వినడం లేదు, ఇట్లా ఈ రకంగా బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, పిల్లల యొక్క బిహేవియర్కి సంబంధించిన సమస్యలు ఉన్నవారు బుధుని యొక్క ఉపాసన చేసుకోవాలి. ఇక సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, సుఖ సమస్యలు, తర్వాత జ్ఞానము, శాస్త్రాలలో మంచి పట్టు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు, సాధన సరిగా జరగడం లేదు అనుకున్న వాళ్ళు బృహస్పతి ఉపాసన చేసుకోవాలి. ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు, అప్పులు, తర్వాత భోగాల యొక్క అయిష్టత, భోగాలు కలగకపోవడం, ఇక ఇట్లా ఉన్నవాళ్ళు శుక్ర ఉపాసన చెయ్యాలి. ఇక శని ఉపాసన అన్నప్పుడు ఇంకా మీరు కష్టాలు, నష్టాలు, బాధలు, విఘ్నాలు, ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా శని ఉపాసన చేసుకోవాలి. ఇక రాహు అని అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండి, టెక్నికల్ రంగంలో ఉండి ఎట్లాంటి ప్రోగ్రెస్ లేని వాళ్ళు, తర్వాత అమెరికాకు వెళ్ళాలి, బాగా డబ్బులు సంపాదించాలి, విదేశాలకు వెళ్ళాలి, స్థిరపడాలనుకునే వాళ్ళు, తర్వాత శత్రువులతో బాధపడే వాళ్ళు, దుష్టపీడలతో బాధపడే వాళ్ళు రాహు ఆరాధన చేసుకోవాలి. ఇక కేతు అంటే నేను మంచిగా బ్రహ్మజ్ఞానం పొందాలి, ధ్యానం బాగా చేయాలి, తపస్సు చేసుకోవాలనుకున్న వాళ్ళు కేతు ఉపాసన చేసుకోవాలి. ఎవరెవరికి ఎన్నెన్నిసార్లు చెప్పాలో సంఖ్య కూడా ఇచ్చేసాను టోల్ ఫ్రీ వాళ్ళకు. కాబట్టి మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించినటువంటి ఉపాసన మీ గోత్రనామాలు పంపి మీరు చక్కగా చేసుకోండి. బ్రాహ్మణుడు వస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ రాహు యొక్క ఉపాసన ఉంది, అక్కడ నిలబడతాడు, చేయవలసిన అనుష్ఠానం చేస్తాడు, శాంతి చేస్తాడు, మీ గోత్రనామాలు చదువుతాడు. అవన్నీ చక్కగా మీరు ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే మీ గోత్రనామాలపై జరుగుతాయి.